వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులకి చాలామందికి నేటికి ఫ్లాట్స్ అందలేదు. కొంతమందికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేతిలో పెట్టారు, కానీ ఆ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. ఫ్లాట్లకి ఇంతవరకు ఎల్పి లేఅవుట్ వేసింది లేదు, నెంబర్లు కేటాయించింది లేదు. ఇంకా కొంతమంది ఫ్లాట్స్ అయితే రైతులకి ఎక్కడ ఉన్నాయో తెలియదు అనే విషయం మీద మనం ఒక వీడియో చేసాం. దానికి సంబంధించి వందలాది మంది అమరావతి రైతులు ఫోన్ చేయడంతో పాటు వీడియోలో కూడా కామెంట్స్ పెట్టారు. రైతులు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రాజధానికి భూములు ఇచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఒక 5 సంవత్సరాలు అయితే అరాచకం భరించారు. రైతుల మీద వందలాది కేసులు, 1650 రోజులు పైగా ఉద్యమం. రైతులు విసిగి వేసారిపోయేవారు. 10 సంవత్సరాల పైగా పంటలు లేవు. సంవత్సరానికి ఒకసారి వచ్చే కౌలుతో బతకడం సాధ్యం కాదు. ప్లాట్ అమ్ముకుందామంటే ఎక్కడుందో లొకేషన్ తెలియదు. ఊరికి మ్యాప్లో ఆన్లైన్లో చూసుకోవడం తప్ప. ఇంకా అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతుల భూముల్లో కూడా కొంతమందికి ఫ్లాట్స్ వేసి పంచారు సిఆర్డి అధికారులు. ఆ భూముల్లోకి అడుగు పెట్టడానికి లేదు. ఈ విధంగా రైతులకి మధ్య గొడవ జరుగుతుంది. ఇటీవల రైతులు మంత్రి నారాయణని కలిసి గట్టిగానే నిలదీశారు. ఎప్పటి మాదిరిగానే మరో వారంలో మీ ఫ్లాట్స్ మీకు ఇస్తామని చెప్పాడు. ఎప్పటి మాదిరే 73సారి. అయితే అమరావతి రైతులు ఏం కామెంట్లు చేశారు, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతులకు హాని చేద్దామనే ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా రైతులకు పూడ్చలేని హాని జరుగుతున్నది. శివరామకృష్ణయ్య అమరావతి రైతు. చాలామందికి ఈ రైతు పేరు కూడా సుపరిచితం. వారు రాసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అమరావతికి భూములు ఇచ్చిన రైతు రాసిన కామెంట్స్. అసలు రైతులు ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే మీటింగ్ 2024 నుండి ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పటికీ ఆ మిగిలిపోయిన 2000 ఎకరాల రైతుల నుంచి ఎలా తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి, కానీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఒకవేళ రైతులు సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే సిఆర్డీ కార్యాలయంలో ఎవరు రైతులను దేగుతుంది? ఎవరు పట్టించుకోవడం రైతులని? ఇప్పటి వరకు గడిచిన 15 నెలల కాలంలో రాజధానిలో రైతులకు ఉపయోగపడే పని ఒకటి కూడా జరగలేదు. 5 ఐకానిక్ టవర్స్కి టెండర్స్ పిలిచారు. మరో అసెంబ్లీ కొత్తగా 45 అంతస్తుల్లో నిర్మించడానికి టెండర్స్ పిలిచారు. మరో హైకోర్టు నిర్మాణానికి టెండర్స్ పిలిచారు. సిడి యాక్సెస్ రోడ్డు జాతీయ రహదారి కలిపే టెండర్స్ పిలిచారు. తర్వాత 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఎన్ఓఈ రోడ్ల నిర్మాణానికి అయితే టెండర్స్ పిలిచారు. లేఅవుట్లో వర్క్స్ మాత్రం 2-3 ప్రాంతాల్లోనే జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఇంకా 40-50 ప్రాంతాల్లో జరగాల్సి ఉంది. ఇక రైతుల భూముల్లో రాళ్లు పాతటం, ప్రతి 30 మీటర్లకు లెవెల్స్ తీసి ఇంటర్నల్ రోడ్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్, డ్రింకింగ్ వాటర్ పైప్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, వాటర్ రీసైక్లింగ్ ట్యాంకుల నిర్మాణం, స్కూళ్ళకి స్థలాలు కేటాయించడం, ఇలాంటి పనులు ఇంకా మొదలు కాలేదు అనేది రైతు స్పష్టంగా రాశారు. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు జనాభా పెరిగితే కానీ సౌకర్యాలు ఇవ్వం, సౌకర్యాలు ఇస్తే కానీ జనాభా పెరగదు. అమరావతిలో ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. అమరావతిలో కొత్తగా రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో ఎవరన్నా ఇల్లు కట్టుకుందాం అంటే అక్కడ కరెంట్ లేదు, రోడ్ లేదు, అక్కడికి వెళ్ళాతే కాదు, మంచినీటి సదుపాయం లేదు, ఎలాంటి సదుపాయాలు లేవు. కొత్తగా ఎవరు ఉద్యోగులు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే సదుపాయం లేదు. మరి జనాభా పెరిగితేనే మేము సదుపాయాలు కల్పిస్తామనే ప్రభుత్వం, సదుపాయాలు వస్తే కానీ జనాభా పెరగరు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అదుపు తప్పుతూ ఉంది. ముందు ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే అమరావతి రాజధానిలో ఎలాగూ 29 గ్రామాలు ఉన్నాయి. ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో రైతులు ఇచ్చిన భూముల్లో ఇప్పటికే ప్రభుత్వం ఒక 30% రోడ్లు వేసింది. మరో 20% భూముల్లో ప్రభుత్వ భవనాలు, టవర్సు, క్వార్టర్స్, ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేపడతా ఉంది. గ్యాప్ 40% కంటే ఎక్కువ ఉండదు. ఇప్పటికే యూనివర్సిటీలు అవన్నీ బాగానే వచ్చాయి. అందువల్ల సదుపాయాలు ముందు కల్పించండి, రోడ్లు కల్పించండి,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వండి, మంచినీటి సదుపాయం కల్పించండి, విద్యుత్ సదుపాయం ఇస్తే రాజధానిలో రాబోయే 10 సంవత్సరాల్లో 10 లక్షల జనాభాకు చేరే అవకాశం ఉంది. ఇక అసలు రోడ్ మ్యాప్ లేదు. ఏ కట్ ఆఫ్ డేట్కి ఏ పని పూర్తి కావాలి, వారం వారం ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారా? గతంలో ప్రతి సోమవారం పోలవరం అని ముఖ్యమంత్రి 2014 నుంచి 2019 దాకా పాట పాడి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం చేతిలో పెట్టిపోయినాడు. మరి అమరావతి రాజధాని రైతుల సమస్య మీద కానీ, అమరావతి రాజధాని పనుల మీద కానీ వారం వారం సమీక్ష నిర్వహిస్తున్నారా ముఖ్యమంత్రి అని అమరావతి రైతు ఉద్యమ నేత ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మంత్రి నారాయణ గారు పురపాలక శాఖ మార్తులే కానీ సిఆర్డీఏకి మాత్రం మార్తులు కాదు అని రాశారు. సిఆర్డీఏ కూడా దాని వ్యవహారాలన్నీ మంత్రి నారాయణే చూస్తూ ఉన్నారు. సిఆర్డీఏకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని కూడా ఒక రైతు కామెంట్ చేశారు. దానికి సంబంధించి మరో వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింగపూర్ నగరం లాంటి పట్టణ నిర్మాణం జరగాలంటే అక్కడ ఎంతమంది మంత్రులు అధికారులు ఉన్నారు, వారి విధులేమిటి, ఆ వ్యవహారాలు కూడా అమరావతి రాజధాని నిర్మాణం చేసే ముందు మీరు స్టడీ చేయాలి. అమరావతి రాజధాని సింగపూర్ చేస్తామంటారు, ఢిల్లీని తలదన్న రాజధాని అంటారు. సిఆర్డీలో మొత్తం తిప్పి కొట్టిన 200 మంది అధికారులు కూడా, సిబ్బంది కలిపి 200 మంది కూడా లేరు. మరి 30,000 మంది రైతులకు న్యాయం ఎలా చేస్తారు? ఇక శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. చంద్రబాబు నోట్లో నుంచి రావాలి. ఇతర మంత్రులు ఎవరో లేరా? రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయించడంలో చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్కి 10 మార్కులు మాత్రమే వస్తాయి అనే విషయాన్ని రైతు స్పష్టంగా చెప్పారు. అంటే రైతులు ఎంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈగ ఇల్లులుకుతూ తన పేరు మర్చిపోయినట్లు చంద్రబాబు 2016లో చెప్పిన రాజధాని సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అనే విషయంలో ఎప్పుడో మర్చిపోయారు. ప్రస్తుతం రాజధాని అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న దాంట్లో 10% వాగుల రిపేర్ కోసం, రైతుల ప్లాట్ల కోసం ఖర్చు చేయాలి అనేది ఒక సలహా ఇచ్చారు. మొత్తం 60,000 కోట్ల టెండర్స్ పిలిచారు. లేఅవుట్ల అభివృద్ధికి కేవలం 350 కోట్లు కేటాయించారు. దాదాపుగా 12,000 కోట్లు ఖర్చు చేస్తేనే అమరావతి రాజధాని రైతుల ఫ్లాట్స్కి రోడ్లు వస్తాయి. ఫ్లాట్లు అభివృద్ధి చేస్తే రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్లు, ఫ్లాట్లు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వల్ల ఇతర రంగాల్లో పెట్టుబడులు, నిర్మాణాలు, జీఎస్టీ, వేల మందికి ఉపాధి, ఇక మదుపాన ప్రియులు మందు తాగడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, సిమెంటు, ఇసుక, ఇనుము వినియోగం పెరుగుతుంది, జీఎస్టీ ఆదాయం వస్తుంది. భవన నిర్మాణాల వల్ల రవాణా, అనుబంధ పరిశ్రమలు, వస్తు వినియోగం పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. అమరావతి రాజధానిలో ఒక 2 లక్షల కోట్ల రూపాయలు పనిచేస్తే అందులో దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. అందులో స్టేట్ జీఎస్టీ అందులో సగం స్టేట్కి వస్తుంది. వీటి గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. రైతులకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ, 5,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్, ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఈ 2 జోడిస్తే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చే పరిస్థితి ఉండదు, లేదు అంటే మరో ప్రమాదం పొంచి ఉంది అని రైతు స్పష్టంగా చెప్తున్నారు. 33,000 ఎకరాల రైతుల భూమి, 22,000 ఎకరాల ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇక 11,000 ఎకరాలు రైతులకు ఫ్లాట్ల రూపాయన ఇచ్చిన, 13,000 ప్రభుత్వ భూములకి, ప్రభుత్వ భవనాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకున్న, ఇంకా 31,000 ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర ఉంది అని రైతు చెప్తా ఉన్నారు. కానీ ఈ గణాంకాల్లో కొంచెం వేరియేషన్ ఉంది.
ఇక ప్రభుత్వమే రైతులకు పోటీదారు. ప్రభుత్వం తమ భూమిని ఎకరం రూపాయి చొప్పున కూడా ఇస్తుంది కనుక రైతులు తమ ప్లాట్లు అమ్ముకునే అవకాశం లేదు. అమ్మగా వచ్చిన సొమ్మును ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అసలే లేదు. ఇదంతా రెసిడెన్షియల్ వ్యవహారం. ప్రభుత్వం కంపెనీలకి రూపాయికి భూమి ఇచ్చేది అమరావతి రాజధానిలో కాదు, విశాఖ నగరంలో. అది కూడా టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు వచ్చాయి కాబట్టి. ఇక గూగుల్ డేటా సెంటర్కి అయితే ప్రభుత్వం రూపాయికి భూమి ఇవ్వడం లేదు. రైతుల దగ్గర నుంచి ఎకరాకి 12.5 లక్షలు చెల్లించి గూగుల్ భూములు కొనుగోలు చేస్తూ ఉంది రైతుల దగ్గర నుంచి. ఎకరా 2 లక్షలు 3 లక్షలు కూడా లేని ప్రాంతంలో, భీమిలి పరిసర ప్రాంతాల్లో, తుర్లపాలెం పరిసర ప్రాంతాల్లో డేటా సెంటర్ కోసం 3 ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తూ ఉంది. ఇక కమర్షియల్ వ్యవహారానికి వస్తే సింగపూర్ వారు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన తాము తీసుకుని వదిలివేసిన 1600 ఎకరాల భూమి శరీరానికి గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి 3 అవయవాలలాగా ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు చెప్పండి, 29 గ్రామాల ప్రజలు ఎలా బాగుపడతారు? సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 1600 ఎకరాలు తీసుకొని సింగపూర్కి గతంలో అభివృద్ధికి ఇచ్చిన మాట వాస్తవం. ప్రస్తుతం ఆ సింగపూర్ ప్రభుత్వం కానీ ఆ సంస్థలు కానీ లేవు. ఆ 1600 ఎకరాల్లోనే ఐకానిక్ టవర్స్, కొత్తగా హైకోర్టు భవనం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల టవర్స్, గ్రూప్ 1 అధికారుల టవర్స్, గ్రూప్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్లు, జడ్జిల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ముఖ్య కార్యదర్శుల బంగ్లాలు నిర్మిస్తున్నారు. ఆ సీడ్ యాక్సెస్ ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉందో అక్కడి నుంచి జాతీయ రహదారి, విజయవాడ పూణే జాతీయ రహదారికి కూడా కనెక్ట్ చేస్తున్నారు. ఇక 2026 సెప్టెంబర్ తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రైతుల ప్లాట్ల కోసం ఏది మొదలు పెట్టినా ఆ తర్వాత ఎలక్షన్ కోసమే అని రైతులు భావించే అవకాశం ఉందట. కాగితం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 200% కరెక్ట్, కానీ ఆచరణలో 400% ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు అనేది రైతు ఉద్దేశం. మరో ముఖ్య విషయం ఏమిటంటే అవినీతి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న, ముఖ్యంగా సిఆర్డిఏ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, సర్వే డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు తిమింగలాలు, అవినీతి జలగల్లాగా మారారు అనే విషయం ప్రస్తుతం ఈ రైతు కామెంట్లోనే కాదు, నేరుగా అమరావతి రాజధాని రైతుతో మాట్లాడినా కూడా అదే విషయం వెల్లడైంది. చిన్న సమస్య వచ్చినా కూడా రైతు పేరులో ఇంగ్లీష్లో స్పెల్లింగ్లో ఒక అక్షరం తేడా వచ్చినా కూడా మార్చడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సిఆర్డిఏలో కొంతమంది రెవెన్యూ అధికారులు. అలాంటి జలగల్ని గుర్తించి ప్రభుత్వం ఏరివేయకపోతే ఆ ప్రమాదం ప్రభుత్వానికే. ఉద్యోగి ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఒకసారి కాబట్టి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. రిటైర్డ్ అయిన దాకా ఆ ఉద్యోగం ఆడిగిపోదు. ఏసీబీ దాడి చేసి పట్టుకున్నా కూడా మరలా 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఉద్యోగంలోకి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పారు, 5 సంవత్సరాలకి మనం ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలకు వెళ్లాల్సింది అధికారులు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జాగ్రత్తగా ఉండండి. మరి ఇలాంటి జలగలందరినీ కీలక పదవుల్లో వేసి రైతులు పోతే డబ్బులు వసూలు చేస్తూ ఉంటే ఇక ప్రభుత్వానికి మంచి పేరు ఎలా వస్తుంది? పిల్లి మెడలో గంట కట్టడం చేతగాని మంత్రుల వల్లే ఎలాగైతే మరో 40,000 ఎకరాల భూసేకరణ అనేది ప్రభుత్వం తలపెట్టిందో అది ప్రస్తుతానికి సేకరించడం అతి కష్టం. అందుకే ప్రభుత్వం ఎస్పీవి కూడా ఏర్పాటు చేసింది. అంటే ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఎవరైతే ల్యాండ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని డెవలప్ చేసి రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్స్ ఇచ్చి నష్టం వస్తే ప్రభుత్వం భరించే విధంగా, లాభం వస్తే ప్రభుత్వానికి పంచే విధంగా ఆ సంస్థకు ప్రభుత్వం సహకారం అందించబోతా ఉంది. బలవంతంగా ఏ రైతు దగ్గర నుంచి భూమి తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఇక ముఖ్యమంత్రి గారు చాలా మంచివారు. రైతులకు భూమి ఇచ్చినందుకు పాదాభివందనం చేస్తారు. రైతులు కూడా ప్రభుత్వం ప్రస్తుతం ఇలా చేస్తున్నందుకు 2 సార్లు పాదాభివందనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉద్దేశం మంచిగానే ఉంది, కానీ ఆయన కింద పనిచేసేవారు మాత్రం సీరియస్గా లేకపోవడం, ఇంకా వైసీపీ విధానాలే అవలంబిస్తూ ఉన్నారనేది రైతు ఉద్దేశం. రైతుల ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల నిర్మాణం త్వరగా చేస్తే
రైతులే రాజధానిని అభివృద్ధి పరుస్తారు. రైతుల ఫ్లాట్స్కి రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే రైతులు డెవలప్మెంట్కి ఇస్తారు ఆ ఫ్లాట్స్ నిర్మాణానికి. 50-50 60-40 ఏదో ఒక రేషియోలో భవనాలు నిర్మిస్తారు. ప్రభుత్వ ఆదాయం జిఎస్టీ పెరుగుతుంది. ఆ భవనాల్లో ఉద్యోగులు నివాసం ఉంటారు. ఆయా ప్రాంతాల్లో మాల్స్ కూడా వస్తాయి. సిటీ నిర్మాణంలో రైతుల పాత్ర కూడా ఉంటుంది. రైతులకు కూడా ఆ భవనాలను డెవలప్మెంట్కి ఇస్తారు కాబట్టి ఆ వచ్చిన 50% అద్దెకిచ్చుకున్నా కూడా రైతులకు కొంత ఆదాయం ప్రతి నెల జనరేట్ అవుతుంది. ఇక దీని అంతటికీ కారణం ఒక సైకోకు అధికారం ఇవ్వడం అనేది రైతు అంగీకరించారు. ముఖ్యమంత్రి ఉద్దేశం బాగానే ఉంది. అయితే మధ్యలో ఒక 5 ఏళ్ళు సైకో చేతిలో అధికారం పెట్టడం వల్లే అమరావతి రైతులు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రం అంతా సైకో చేతిలో అధికారం పెట్టారు కాబట్టి ఆ 5 ఏళ్ళు అజ్ఞాతవాసం భరించాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా రైతు అంగీకరించారు. ఒక ఆర్థిక నేరస్తుడికి అధికారం ఇవ్వడం, దాన్ని బాగు చేయడానికి చూడడం ఎంత కాలం పట్టింది అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఈ స్లోగన్లే రక్షిస్తుంది రైతులందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. సైకో వస్తే రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇస్తే ఏమైందో చూశారు అనే నినాదంతోనే మరలా ఎలక్షన్ కూడా వెళ్ళొచ్చు అనేది రైతు ఉద్దేశం. మొదటి వాడే నయం, ముంతా మూకుడు ఇచ్చాడు అనేలా చేయవద్దు అని ఒక సలహా ఇచ్చాడు రైతు. మొదటివాడు కనీసం ముంతా మూకుడని ఇచ్చాడు, రెండోవాడు ఆకు కూడా ఇవ్వలేదు, చేతిలో కూడా పోయలేదు అనేది ఆయన ఉద్దేశం. ఇట్లు రాజధానికి భూములు ఇచ్చిన ఒక రైతు ఆవేదన ఇలా ఉంది. ఇక కొందరికి జరీబులో ఇవ్వవలసిన ప్లాట్లు మెట్టలో ఇచ్చారు. ఇది కూడా 9 సంవత్సరాల నుంచి పరిష్కరించడం లేదు. జరీబులో కొంచెం కమర్షియల్ ల్యాండ్ ఎక్కువ వస్తుంది. ప్యాకేజ్ కూడా డిఫరెంట్గా కొంచెం వారికి అదనంగా, ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు పండే భూమి కాబట్టి వారికి అదనంగా ఇచ్చారు. అయితే 9 సంవత్సరాల నుంచి అది పరిష్కరించలేదు. మరో రైతు శంకర్ కుమార్ 33,000 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చిన రైతులకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయకుండా, వారు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం లేకుండా, అవసరానికి అమ్ముకోలేకపోతే ఎన్ని రకాల భవనాలు నిర్మించినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఎన్ని బిల్డింగులు నిర్మించుకున్నా, ఎన్ని పరిపాలనా భవనాలు కట్టినా, సిఆర్డీఏ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, రేపు ఐకానిక్ భవనాలని 45 అంతస్తులకి ఎత్తిన, అమరావతి రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో గనక భవనాలు రాకపోతే కళావిహీనంగానే ఉంటుంది రాజధాని. జనాభా లేని రాజధానిని మనం ఊహించుకోలేం. అదే విషయాన్ని మనం గతంలో కూడా అనేక వీడియోలో చెప్పుకున్నాం. రైతు కామెంట్ కూడా అదే ఉంది. ఇక విఎస్కే అనే రైతు, ఒట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగరాలనుకోవడం, అట్లా మొదలు తీసుకొని భూములు డెవలప్ చేయాలి, తర్వాతే రెండో ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన భూములన్నీ ముందు డెవలప్ చేయండి, అభివృద్ధిని స్పష్టంగా రైతులకి చూపించండి, ఆ ఫలాలు రైతులకి అందించండి. తర్వాత ఈ ఫలాలు చూపించి పక్కన గ్రామాల్లో, పక్కన మండలాల్లో భూమిని సేకరించుకోండి అని రైతు సలహా ఇచ్చారు. ఇక మరో రైతు యోగస్వామి, ముందు ఇచ్చిన భూమిని పూర్తిగా ఉపయోగించండి, రైతుల ఫ్లాట్స్ తగిన ప్రతిఫలం ఇవ్వాలి, తర్వాత మీరు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళండి. 10 years నుండి భూమినిచ్చి చిల్లిగవ్వ లేకుండా మనోవేదన అనుభవించాము, మాకు ఊరట ఇవ్వండి దొరా. ఇప్పుడు అమరావతిలో ఫ్లాట్స్ కొనే నాదులే లేడు, ఫ్లాట్స్ విలువలు అమాంతం పడిపోయింది, దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఉద్యోగ కల్పన చేయగల సంస్థలు అమరావతిలో రావాలి, అప్పుడే అమరావతి విలువ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే మొత్తం విశాఖపట్నానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో కేవలం వర్క్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగాలు రాకుండా, సంస్థలు రాకుండా అమరావతి రాజధానిలో భూములు ఎవరు కొనరు. అందువల్ల అమరావతి రాజధానిలో భూములు ధరలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి.
లేదు అంటే అమరావతి రాజధానిలో భూములు అమ్ముకోవడం సాధ్యం కావడం లేదు అనేది రైతు స్పష్టంగా చెప్పారు. ఇక మరో రైతు 1600 రోజుల ఉద్యమం చేసి ఇప్పుడు 16 నెలలు గడిపినా కూడా ఇంతవరకు వారు ఫ్లాట్ ఎక్కడో తెలియదు, లేఅవుట్ డెవలప్మెంట్ చేయడం లేదు. ఆ రైతుల్ని అలా చేయడం అన్యాయం. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకునే దిక్కే లేదు. పాపం అన్నట్టుగా ఉంది, అదే శాపంగా మారే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు మరో రైతు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, 11 సంవత్సరాలు అయిపోతా ఉంది. వెంటనే రైతులకు ఫ్లాట్స్ అందించండి, ఫ్లాట్ ఎక్కడుందో చూపించండి, ఆ ఫ్లాట్కి మౌలిక సదుపాయాలు కల్పించాలి. కేసులున్న రైతులను పూర్తి సహకారం అందించి వారిని కేసుల నుంచి విముక్తి కల్పించండి అని అదే రైతు కామెంట్ చేశారు. రైతు పేరు శ్రీనివాసరావు. ఇక రవి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అమరావతి రైతులకు సంబంధించిన బిడ్డ. ఇది అంతా గత వైసీపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, లేకుంటే 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క ఇటుక కూడా పెట్టింది లేదు. అమరావతి రాజధాని మొత్తం కంపబెంచారు. అభివృద్ధి 5 ఏళ్ళు శుభ్రంగా పక్కన పెట్టారు. తప్పకుండా అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అని ఇంకో రైతు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. కేసులు తీసివేయాలి అనేది మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం. దీని మీద కూడా రైతు స్పందించారు. చాలామంది రైతుల మీద కేసులు ఉన్నాయి. వారేమీ నేరాలు చేసిన వాళ్ళు కాదు, దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు, హత్యలు చేసిన వాళ్ళు కాదు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 3 ముక్కలు చేసి 3 రాజధానులు ఆటాడి ఆ ఆటలో పరాజయం పొంది రైతులు ఉద్యమం చేసిన 1650 రోజుల ఉద్యమంలో వందలాది మంది రైతుల మీద కేసులు. ఆ కేసుల కోసం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కోర్టుల్లో న్యాయవాదులను పెట్టి ఆ కేసులను పరిష్కరించుకోవడం, ప్రభుత్వమే కేసులన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చి లోద్రా లాంటి న్యాయవాదికి అప్పగించి ఆ కేసుల్లో 2-3 నెలల్లో పరిష్కారం వచ్చే విధంగా చేయాలి. రైతులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కేసులు తీసివేస్తే ఫ్లాట్ల కోసం రైతులు మరలా ఉద్యమం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం కేసులు తీసివేయడం లేదు అనే ఉద్దేశం కూడా రైతుల్లో ఉంది. జగన్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు వేశారు, కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కేసు వేయడం లేదు. ఇది నిజం. అయితే రైతుల గురించి పోరాటం చేశారా లేక పొలిటికల్ పార్టీ గురించి పోరాటం చేశారా అనేది రైతులను ప్రశ్నించాడు ఒక వైసీపీ నాయకుడు. ఇక మరో ఎడ్యుకేటెడ్ రైతు. అసైన్డ్ ల్యాండ్స్ అండ్ లంకా ల్యాండ్స్, నో సొల్యూషన్ స్టిల్ నౌ. ఇది మనం గతం కామెంట్లో కూడా చదువుకున్నాం. ఏది ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ తర్వాత జరీబు భూములు, లంక భూములకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వానికి స్పష్టత లేదు, అధికారులకి స్పష్టత లేదు, పరిష్కారం చేయడం లేదు. గ్రీన్ అండ్ బ్లూ అమరావతి క్యాపిటల్ సిటీ ఓన్లీ పాసిబుల్ విత్ దోజ్ ల్యాండ్స్. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని బ్లూ గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తాం అంటున్నారో అందులో కీలక పాత్ర పోషించేది జరీబు భూములు, అసైన్మెంట్ ల్యాండ్లు, లంక భూములు. టోటల్ ల్యాండ్ 53,700 acres. In that 16,000 acres for green and blue. In those 16,000 acres there are patta lands in Lanka. There is no update on this from long time. పట్టా భూములు, లంక భూములు 16,000 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇక మరొకరు అమెరికా నుంచి. Anyone who didn't get plot can always ask for alternative plot if part of allotted plot is not given to polling. Literally, CRD employees were after me until I accepted alternative plots in my case. అనేది కూడా చెప్తున్నారు. అతనికైతే న్యాయం జరిగిందట, ఆల్టర్నేటివ్ ప్లాట్ కేటాయించారు. ఇక రైతుల గోడు వినే తీరిక ఈ గవర్నమెంట్కి లేదు.
ఎంతసేపు విశాఖ మీద దృష్టి పెడుతున్నారు. రైతులు తిరుగుబాటు చేసే వరకు తీసుకురావద్దు అనేది కూడా మరో రైతు ఆవేదన. ఇక ముందు ఇచ్చిన భూమిని పూర్తిగా ఉపయోగించండి. రైతుల ఫ్లాట్స్కి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే ల్యాండ్ పూలింగ్కి వెళ్ళండి. 10 సంవత్సరాల నుంచి భూములు ఇచ్చి చిల్లిగా లేకుండా మనోవేదన పడుతున్నాము అని చెప్పి కూడా మరో రైతు కామెంట్ చేశారు. ఇలా వందలాది రైతులు తమ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పంపించారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన ప్రతి రైతు కామెంట్ చేసే సదుపాయం రైతులకు లేదు. ఎందుకంటే గూగుల్ లాగిన్ ఉండాలి కాబట్టి. కొద్దిమంది రైతులకి 1000 మంది చూస్తే ఒక 10 మంది కామెంట్ చేయగలిగిన స్థాయిలో ఉంటారు. గూగుల్లో లాగిన్ ఉండాలా, మళ్ళీ టైపింగ్ సామర్థ్యాలు ఉండాలా, టెక్నికల్ సపోర్ట్ ఉండాలా, తెలిసిన వారే కొంచెం ఎంతో కొంత చదువుకుంటే కనుక ఆ వ్యవహారం పూర్తిగా. అందువల్ల రైతులు, అమరావతి రాజధాని రైతులకు సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. అమరావతి రాజధానికి భూములు ధ్యానం చేసిన రైతులు, ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు మనం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. మీకు జరిగిన అన్యాయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. అలాగే మీకు జరిగిన మేలు కూడా మర్చిపోవద్దు. ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో, అరాచకం జరుగుతుందో అక్కడే ప్రశ్నించాలి. ప్రతిదానికి ముఖ్యమంత్రినో, మంత్రి నారాయణనో తప్పుబడితే ఉపయోగం ఉండదు. అధికారులు చేసే అరాచకానికి అధికారులనే బలి చేయాలి, ప్రభుత్వానికి కాదు. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.